You are watching Lucent Chemistry Chapter 3 Part 2 video. And in this, again, you can watch this video in 1.5x speed to save your time. See, periodic ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తున్నాం అండ్ ఇవి డిస్కస్ చేసుకోబోయే ముందు వీ హ్యావ్ టు నో సమ్ ఆఫ్ ద బేసిక్స్. ఈ అటమిక్ రేడియస్ ఏంటి, ఐనిక్ రేడియస్ ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలి. ఫస్ట్ ఇది నేను మరి అదే పనిగా రాసి పక్కన పెట్టుకున్నా. ఫస్ట్ ఇదైతే చూద్దాం. ఒక యాటమ్ అనంటే ఏంటో చూద్దాం. న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి. రైట్, ఇంతవరకు చూసాం. ఇది యాటమ్ అంటాం. దిస్ ఈజ్ ఐసోలేటెడ్, ఐ మీన్ స్టేబుల్ యాటమ్ అని అంటాం. నౌ ఈ యాటమ్ అయాన్గా మారుతుందన్నమాట. అయాన్లో రెండు రకాలు, క్యాట్ అయాన్, యాన్ అయాన్. ఇంతవరకు గుర్తుపెట్టుకుందాం. రైట్. ఓకే, క్యాట్ అయాన్ అనంటే సపోజ్ ఇక్కడ రాస్తా. క్యాట్ అయాన్ అనంటే ఎప్పుడైనా కానీ ఉన్న యాటమ్ ఉంటుంది కదా, ఈ యాటంలో ఈ లాస్ట్ ఈ ఎలక్ట్రాన్ ఏమంటామంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం. ఔటర్ మోస్ట్ షెల్లో ఉండే, అంటే ఒక యాటమ్కి దూరంగా, అతి దూరంగా ఉండే ఎలక్ట్రాన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం. ఇది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ కాస్త బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఇది ఏమైపోతుంది, ఇలా ఉండి ఇలా ఉంటుంది, అంతే. ఇలా అయిపోతుంది. రైట్. అదే దీన్నే క్యాట్ అయాన్ అంటే మూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఇట్స్ యాటమ్ అనంటే అప్పుడు క్యాటయాన్ అయిపోతుంది. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఒక యాటంలోంచి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కదా, ఒక ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోతే క్యాటయాన్ అయిపోతుంది. క్యాటయాన్ అనంటే ఫర్ సపోజ్ ఇది సోడియం అనుకుందాం. సోడియం ఇస్ దిస్ వన్. సోడియం యొక్క అటమిక్ నంబర్ ఇస్ 11. యా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. 11 అనంటే 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా ఇక్కడ రెండు ఉన్నాయి కదా, అట్లా కంటిన్యూస్గా 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సోడియం క్యాటయాన్ అనంటే Na ఏంటి అనంటే సోడియంలో ఎన్ని ఉంటాయి, 11 ఉంటాయి. 11లో క్యాట్ అయాన్ అంటే ఏం చెప్పినాం, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోతుంది, అంటే -1. ఇప్పుడు 10. ఎప్పుడైతే ఇక్కడ మైనస్ అని అంటామో, నేను డిస్కస్ చేశాను ఇది లాస్ట్ వీడియోస్లో. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోతుందో దాన్ని ఎలా చెప్పాలి, సింబాలిక్గా పవర్లో ప్లస్ చేయాలి, ఆపోజిట్లో రాయాలి. దెన్ ఇట్ ఈస్ అ క్యాట్ అయాన్. దట్స్ ఇట్. ఇదే యానయాన్ అంటే కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మళ్ళీ డిస్కస్ చేస్తా చూడండి. యానయాన్ అంటే ఏంటి అంటే దిస్ ఇస్ క్యాట్ అయాన్. యానయాన్ అంటే ఇలా న్యూక్లియస్ ఉంటుంది కదా, ఇది మనం అనుకున్నాం యాక్చువల్గా స్టేబుల్ ఎలక్ట్రాన్. రైట్. ఇప్పుడు దీనికి ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుందన్నమాట, ఈ న్యూక్లియస్కి ఆర్ ఈ యాటమ్కి. యాడ్ అయ్యే పద్ధతిని యానయాన్ అంటాం. సపోజ్ సోడియం ఉంది. సోడియంకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఐ మీన్ అటామిక్ నంబర్ 11. 11 అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 11. 11 ఉన్నాయి. 11కి ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ యాడ్ అయిందనుకో, +1. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 12 అవుతాయి. 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీన్ని సింబాలిక్గా ఎలా రిప్రజెంట్ చేయాలంటే, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అని రాయాలి. Na- అని అంటే దానికి అర్థము ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది అనండి. మైనస్ ఉంది అని అంటే ఆలోచించాల్సింది ప్లస్ అయిందని. ప్లస్ ఉందంటే ఒకటి పోయింది అని పవర్లో. ఎప్పుడైతే ఒకటి యాడ్ అవుతుందో, యాడ్ ఏ ఫర్ యాడ్, ఏ ఫర్ యానయాన్, మిగిలింది క్యాటయాన్, పోతే క్యాటయాన్ అంటాం. రైట్, దిస్ ఇస్ ఇట్. యానయాన్ క్యాటయాన్లు ఎట్లా ఫామ్ అవుతాయని చెప్పాను. నౌ అటామిక్ రేడియస్. వాట్ ఈస్ దిస్ అటామిక్ రేడియస్? యాటమ్ యొక్క, ఐ థింక్ నేను చూపించేదే మీకు చూపించలేకపోయినా కదా. ఓకే, చూపిస్తా చూడండి. నౌ ఇట్ ఈస్ ఓకే, రైట్. ఇలా ఉన్న ఇది యాటమ్. దీంట్లోంచి ఒక లాస్ట్ ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోతే ఇలా అయిపోతుంది. వెళ్ళిపోయేదాన్ని ఇట్లా రాస్తాం క్యాటయాన్గా. యాడ్ అయ్యేదాన్ని ఇట్లా రాస్తాం. యాడ్ అంటే ఏ ఫర్ యాడ్, ఏ ఫర్ యానయాన్. యాటమ్ ఉంది. యాటమ్లో యొక్క రేడియస్ ఏంటి అని అంటే సింపుల్. ఇక్కడ నుంచి ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ న్యూక్లియస్ నుంచి ఈ లాస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలక్ట్రాన్ ఉంటుంది, దీని మధ్యలో ఉండే డిస్టెన్స్నే రేడియస్ అంటాం. ఇది తెలిసిందే, మీరు సర్కిల్స్ జామెట్రీ చూశారు. నౌ దీని రేడియస్ ఇది ఉంది, ఇది అనుకుందాం. ఓకే, ఇది ఎంత అనుకుందాం, ఎక్స్ అనుకుందాం. నౌ ఇప్పుడు చూడండి, ఆర్ఎల్స్ దీన్ని ఆర్ ఏదో ఒకటి, సోడియం కదా, యాటమ్ ఆర్ఏ అనుకుందాం, రేడియస్ ఆఫ్ యాటమ్. నౌ ఇక్కడ చూడండి, క్యాటయాన్ అయింది. క్యాటయాన్ అయిందంటే క్యాటయాన్ అంటే మైనస్ వెళ్ళిపోయింది, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది అని అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదేమైపోతుంది, ఆర్సి అయిపోతుంది. యానయాన్ అంటే ఏంటి, ఇక్కడ ఎలక్ట్రాన్ యాడ్ అయింది కాబట్టి ఆర్ఏ అంట. ఇప్పుడు చెప్పండి, ఏది హయ్యెస్ట్ రేడియస్ ఉంటుంది? ఎప్పుడైతే ఎలక్ట్రాన్ యాడ్ అయితే, అంతే కదా, నా లాస్ట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, దానికి యాడ్ అయిందనుకో, నా యాటంలోనే ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అయితే ఇంకా దూరం పెరుగుతుంది న్యూక్లియస్ నుంచి, అప్పుడు రేడియస్ పెరుగుతుంది. హెన్స్ రేడియస్ ఆఫ్ ఆర్ఏ ఇది కనిపిస్తుందని అనుకుంటున్నా. ఆర్ఏ అంతేనా? యా. ఆర్ఏ ఈజ్ గ్రేటర్ దాన్ వాట్, గ్రేటర్ దాన్ దిస్. ఎందుకంటే అంతే కదా, గ్రేటర్ దాన్ బోత్, బట్ ఆర్ఏ ఈజ్ గ్రేటర్ దాన్
ఆర్ ఇది యానయాన్ అని రాస్తామా? ఆర్ఏఏఎన్ ఏఎన్ అని రాస్తా. ఇది యాటమ్ ఏటీ. ఓకే. రేడియస్ ఆఫ్ యానయాన్ ఈజ్ గ్రేటర్ దాన్ రేడియస్ ఆఫ్ యాటమ్. ఎందుకు? యాటమ్‌కి +1 యాడ్ చేస్తేనే కదా యానయాన్ అయ్యేకి. నౌ రేడియస్ ఆఫ్ యాటమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 ఉంది. దిస్ ఈజ్ ఆర్‌సి క్యాటయాన్. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది మీకు అనిపించట్లేదు మళ్ళీ ఇప్పుడు. ఇప్పుడు ఓకే? నౌ దిస్ ఈజ్ ఇట్. నౌ ఇది ఏంటి అనంటే ఇక్కడ చూస్తాం. అయానిక్ రేడి. ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ అపాన్ విచ్ ఎగ్జర్ట్స్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇదంతా కాదు. అయానిక్ రేడి అనంటే ఏంటంటే న్యూక్లియస్ నుంచి లాస్ట్ ఎలక్ట్రాన్‌కి దీని ఎఫెక్ట్ ఉంటుందో దాని మధ్యలో ఉండే డిస్టెన్స్‌నే అయానిక్ రేడి అంటాం. అయానిక్ రేడి. యానయానిక్ రేడి ఈజ్ గ్రేటర్ దాన్ అటామిక్ రేడి గ్రేటర్. ఎందుకంటే అటామిక్ రేడి 11 ఎలక్ట్రాన్స్ ఉంటే 11 ఉందనుకుందాం. యానయానిక్ అంటే ఒకటి ఉంటే 12 అయిపోతుంది. ఒకటి మైనస్ అయితే 10 అయిపోతుంది. ఎక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది? 12 దగ్గర న్యూక్లియస్ నుంచి 12థ్ ఎలక్ట్రాన్‌కి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. న్యూక్లియస్ నుంచి దాన్ 11థ్ ఎలక్ట్రాన్, దాన్ 10థ్ ఎలక్ట్రాన్. ఇది దీని కథ. ఇది మళ్ళీ చూద్దాం. ఎందుకంటే పీరియాడిక్ టేబుల్ చెప్పాలి. యాటమిక్ రేడి ఎప్పటికైనా గానీ మనము కనిపెట్టడం కష్టమైపోతుంది డిస్టెన్స్ కాలిక్యులేట్ చేయడం. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఐసోలేటెడ్ స్టేట్ ఓకే. కానీ ఒకవేళ కంబైన్ అయిందనుకోండి ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ కిందొస్తాయి. దానివల్ల లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడుంది అనేసి మనం ఆ టైంలో చెప్పడం కష్టమైపోతుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యాటమిక్ రేడి అనేది కనిపెట్టడం కష్టమైపోతుంది. ఎగ్జాక్ట్‌గా. ఇఫ్ నాట్ దేర్ ఆర్ 3 వేస్ ఆఫ్ డిస్కసింగ్ ఇట్ విత్ ద 3 పాసిబుల్ వేస్. వాట్ ఆర్ దోస్ 3 పాసిబుల్ వేస్ అంటే ఒకటి దేర్ ఆర్ 3 డిఫరెంట్ ఫార్మ్స్. కోవలెంట్ రేడి, మెటాలిక్ రేడి అండ్ వాన్ డెర్ వాల్ రేడి. ఇవేంటి అనేసి డిస్కస్ చేయడానికి ఇక్కడ ముందే రాసి పెట్టారు. సో యాస్ టు నాట్ టు వేస్ట్ యువర్ టైమ్. 2 డిఫరెంట్ యాటమ్స్ ఉన్నాయి. ఐ మీన్ సేమ్ ఎలిమెంట్‌వి. ఒకే ఎలిమెంట్‌వి 2 యాటమ్స్ ఉన్నాయి. దూరంగా ఉన్నాయి. దూరంగా ఉన్న దీనికొక మాస్ అనేది జనరేట్ అయినందుకు మనకేమైపోతుంది దీని మధ్యలో వీక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. రైట్? వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఆ వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఈ 2 ముడిపడి ఉంటాయి. ఆ! ఆ ముడిపడే ఫోర్సెస్‌ని వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ అంటాం. దో దే ఆర్ ఎక్స్టర్నల్లీ నాట్ టచింగ్. టచ్ అవ్వకపోయినా మధ్యలో ఒక ఫోర్స్ అట్రాక్టింగ్ ఉంటుంది. దాన్నే వాన్ డెర్ వాల్ ఫోర్స్ అంటాం. అప్పుడు వీటి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంటుంది? డి-ఏ1, ఏ2 అందాం. దీంట్లో హాఫే వాన్ డెర్ వాల్ రేడి. ఆర్‌వి రేడియస్ ఆఫ్ వాన్ డెర్ వాల్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇది. నెక్స్ట్ మెటాలిక్. ఒక మెటాలిక్ బాండ్ ఉంది అనుకుందాం. రైట్? ఎక్కువ డీప్‌గా మాట్లాడుకోకుండా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పేస్తా. సింపుల్‌గా ఎందుకంటే అంతకు మించి ఎస్ఎస్‌సి పోడు గూడా. మెటాలిక్ బాండ్. ఒకవేళ వెళ్తున్నాడంటే అప్పుడు నేను మళ్ళొచ్చి చెప్తా. ఓకే. మెటాలిక్ బాండ్. ఇవన్నీ చెప్పుకోకుండా లూస్ అంటే ఊరికే మెటాలిక్ బాండ్ స్టేట్మెంట్ ఇస్తారు చూడండి. మెటాలిక్ బాండ్ అంటే 2 మెటల్స్ ఉంటాయి. 2 మెటల్స్ టచింగ్ ఎక్స్టర్నల్లీ ఈచ్ అదర్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ఈజ్ ఏ3, ఏ4. డి-ఏ3, ఏ4. దీంట్లో హాఫే మెటాలిక్ రేడియస్ ఆర్‌ఎం. రైట్? ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇప్పుడు ఈ రెండిట్లో బట్టి మనకేమర్థమవుతుంది? ఆర్‌వి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్‌ఎం. ఇంతవరకు తెలుసుకుంటే చాలు గదా! ఎలిమెంట్ ఒకటే. ఇక్కడ ఒకే ఎలిమెంట్, ఇక్కడ ఒకే ఎలిమెంట్ అని అనుకుంటే ఓకే. వాన్ డెర్ వాల్ ఫోర్స్ అనేది వాన్ డెర్ వాల్ రేడియస్ అనేది ఎక్కువుంటుంది. ఎందుకు? బికాజ్ దీస్ 2 ఆర్ నాట్ టచింగ్ ఈచ్ అదర్. ఇక్కడ దే ఆర్ టచింగ్ ఈచ్ అదర్. అప్పుడు రేడియస్ ఎక్కడ ఎక్కువుంటుంది? ఆర్‌విలో ఎక్కువుంటుంది. ఇది మీకు తెలిసిందే నాకు తెలిసి. ఓకే. నౌ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఈస్ వాట్? కోవలెంట్ బాండ్. యెస్. కోవలెంట్. కోవలెంట్ రేడియస్. కోవలెంట్ రేడియస్. కోవలెంట్ రేడియస్ అసలు కోవలెంట్ బాండ్ అనేది ఎట్లా ఫార్మ్ అవుతుందనేది నెక్స్ట్ చాప్టరే కోవలెంట్ బాండింగ్. అది తెలిస్తే చెప్తున్నాం. బట్ యెస్. పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటే ఫార్మ్ అయ్యే బాండే కోవలెంట్ బాండ్ అని అంటాం. అండ్ థాట్ ఈస్ దిస్ కోవలెంట్ బాండ్. ఇలా ఫార్మ్ అవుతాయి. ఇలా ఫార్మ్ అయినప్పుడు సేమ్ ఏ5, ఏ6 అనుకుందాం. 2 ఆటమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇప్పుడేమైపోతుంది? దీని మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే డి, ఏ5, ఏ6. సింగిల్ కోవలెంట్ బాండ్. ఇంకా డీప్‌గెళ్తే బాగోదు. సింగిల్ కోవలెంట్ బాండ్. దీంట్లో హాఫ్ ఎంత అంటే దిస్ ఈస్ ఆర్‌సి కోవలెంట్ రేడియస్. ఇప్పుడు చెప్పండి ఈ రెండిటి మధ్యలో వాట్ ఈస్ దిస్? ఈ రెండిటి మధ్యలో ఆర్ఎం అండ్ ఆర్‌సి ఏది పెద్దది? ఇక్కడ బాగా చూస్తే ఆర్ఎంఏ పెద్దది దాన్ ఆర్‌సి. హెన్స్ ఆర్ఎం ఈస్ గ్రేటర్ దాన్ ఆర్‌సి. ఈ రెండిటి బట్టి మనకేమైతుంది? ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అండ్ బి ఈక్వల్ టు సి దెన్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. అట్లా ఆర్‌వి ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ఎం అయితే అండ్ ఆర్ఎం ఈస్ గ్రేటర్ దాన్ ఆర్‌సి అయితే ఇట్ ఈస్ దిస్. అంటే ఏంటి? వాన్ డెర్ వాల్ రేడియస్ ఈస్ గ్రేటర్. అంతే కదా! ఇది ఎట్లుంది? ఈ రెండిటికంటే పెద్దదుంది. ఇదెలా ఉంది? దీనికంటే చిన్నగుంది. దీనికంటే పెద్దగుంది. అందుకే మధ్యలో వచ్చింది. వాన్ డెర్ వాల్ రేడియస్ ఈస్ గ్రేటర్ థాన్ మెటాలిక్ రేడియస్ ఈస్ గ్రేటర్ థాన్ కోవలెంట్ రేడియస్. అదే ఇక్కడ ఇచ్చారు. వాన్ డెర్ వాల్ రేడి, మెటాలిక్ రేడి, కోవలెంట్ రేడి గ్రేటర్. ఓకే. ఆ! ఇది మళ్ళీ డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. అయనైజేషన్ పొటెన్షియల్ ఇదేం లేదు. న్యూక్లియస్ ఉంటుందా? న్యూక్లియస్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏదైతే దేని మీదైతే ఎఫెక్ట్ చూపిస్తుందో ఆ ఎలక్ట్రాన్‌ని ఎక్స్‌టర్నల్ ఫోర్స్, ఎక్స్‌టర్నల్ ఎనర్జీ ఇచ్చి బయటికి ఎంత ఎక్స్‌టర్నల్ ఎనర్జీ ఇస్తే అది బయటికెళ్ళిపోతుందో ఆ ఎనర్జీని అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. సింపుల్. యాటమ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎన్ యాటమ్. దాంట్లో నుంచి ఒకటి ఎలక్ట్రాన్ బయటికెళ్ళిపోతే యాటమ్ అయాన్‌గా చేంజ్ అవుతుందని తెలుసు. ఒక ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోయినా, వచ్చినా దానికి ఎంత ఎనర్జీ కావాలి పంపియడానికైనా, వాట్ ఈస్ దిస్, కొత్తది రావడానికైనా ఎంత ఎక్స్ట్రా ఎనర్జీ, ఎంత ఎక్స్ట్రా పొటెన్షియల్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ అన్ ఆటమ్ అన్ అయాన్ ఈజ్ కాల్డ్ అయనైజేషన్ పొటెన్షియల్. ఒక ఆటమ్ ఉంది, దానికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది. ఎలా యాడ్ అయింది? ఎనర్జీ రిక్వైర్డ్. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ అన్ అయనైజేషన్ పొటెన్షియల్. ఆర్ మైనస్ వెళ్ళిపోయింది. మైనస్ అని అంటే నేను చెప్పాను పవర్లో ఆపోజిట్ రావాలి, ఏ ప్లస్ అని. దెన్ దిస్ ఈజ్ కాల్డ్ క్యాటయాన్. అంతే కదా, వెళ్ళిపోతే మైనస్ అయిపోతే క్యాటయాన్. ఎనర్జీ అంతే కదా, ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోతే క్యాటయాన్, లోపలికి యాడ్ అయితే యానయాన్. నౌ అయనైజేషన్ ఇదేంటి అనేది పీరియాడిక్ టేబుల్లో చూద్దాం. బట్ ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది. యూనిట్ ఇస్ కిలో జౌల్ పర్ మోల్ ఆర్ ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్. నౌ ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రాన్ అఫినిటీ అనంటే, అఫినిటీ అంటే ఏంటి? లవ్. లవ్ అంటే ఇక్కడ ఆటమ్కి ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలనే ఫీలింగ్ని ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. ఎనర్జీ రిలీజ్డ్. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఇట్ ఈస్ అ ఎనర్జీ దట్ విచ్ ఈస్ రిలీజ్డ్ వెన్ అన్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు అన్ ఐసోలేటెడ్ గ్యాషియస్ ఆటమ్. ఒక ఆటమ్కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయితే అప్పుడు కొద్దిగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీనే ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. ఒక ఆటమ్ ఉంది, దానికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది. ఎలక్ట్రాన్ యాడ్ అయినందుకు పవర్లో మైనస్ వస్తుంది, అంటే ఇది యానయాన్ అయింది. యాడ్ అయినందుకు యానయాన్ అయింది. అలా అయినందుకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ అన్ ఎలక్ట్రాన్ అఫినిటీ. క్లోరిన్ అనే దానికి హయ్యెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ వాల్యూ ఉంటుంది. ఎలక్ట్రాన్ అఫినిటీ యొక్క యూనిట్ కిలో జౌల్ పర్ మోల్ ఆర్ ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్, రెండింటికి సేమ్. ఓకే, అయనైజేషన్ పొటెన్షియల్కి, ఈఏకి. ఎలక్ట్రోనెగటివిటీ. అండ్ అగైన్ ఇవి మన లెక్చరర్స్ ఎంత టైం తీసుకొని చెప్పింటారు. అండ్ నౌ ఐఎమ్ సపోజ్ టు మేక్ ఇట్ అప్ విత్ ఇన్ 10 to 15 minutes. షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే నేను చెప్తాను. కోవలెంట్ బాండ్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వస్తుంది చూడండి, కెమికల్ బాండింగ్ ఉంటుంది. ఓకే, కోవలెంట్ ఇక్కడ వాట్ ఇస్ దిస్, అయనిక్ కాంపౌండ్స్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్లో ఆ బాండ్ ఫౌండ్ బిట్వీన్ మ్యూచువల్ కాంపౌండ్, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాట్ ఇస్ దిస్, ఎలక్ట్రాన్ అనేది అట్రాక్ట్ చేసే టెండెన్సీనే ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. రైట్, ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేసే టెండెన్సీ ఫర్ ఫార్మింగ్ వాట్, ఈ పదాలు ఇంపార్టెంట్, షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫర్ ఫార్మింగ్ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అ కెమికల్ బాండ్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివిటీ. దీనికి యూనిట్ ఉండేది, ఇది ఇంపార్టెంట్. విచ్ డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్ అని అంటే, విచ్ డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్ అంటే ఇట్ ఈస్ ఎలక్ట్రోనెగటివిటీ డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. ఫ్లోరిన్ అనేది హయ్యెస్ట్ ద మోస్ట్ ఎలక్ట్రో నెగటివ్ యాటమ్. క్లోరిన్ అనేది పాజిటివ్ అయితే ఫ్లోరిన్ అనేది ఎలక్ట్రో నెగటివ్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఏబిసిలో ఫస్ట్ సి వస్తుంది, అదే పాజిటివ్, నెక్స్ట్ నెగటివ్, ఫ్లోరిన్ ఎఫ్, మోస్ట్ నెగటివ్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. కానీ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ అఫినిటీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ చెప్పుకోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది, అండ్ దాట్ ఈస్ దిస్: ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ టు అయనైజేషన్ పొటెన్షియల్ ప్లస్ ఎలక్ట్రాన్ అఫినిటీ డివైడెడ్ బై 5.6. దీంట్లో ఏదో ఒక రెండు ఇచ్చేసి మూడోది అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎన్ ఎలక్ట్రోనెగటివిటీ క్యాలిక్యులేట్ చేస్తాం, నెగటివ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు పైన రెండు చదివాం, ఎలక్ట్రాన్ అఫినిటీ ప్లస్ అయనైజేషన్ పొటెన్షియల్, దానిపైంది డివైడెడ్ బై 5.6. దట్స్ ఇట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనం ఇదంతా డిస్కస్ చేసింది ఇలాగే డిస్కస్ చేసామా? ఓకే, నేనే మర్చిపోయింటా. ఓకే, నెక్స్ట్ అయనిక్ కాంపౌండ్లో ఈఎన్ వాల్యూ, ఈఎన్ వాల్యూ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ 1.7 ఉంది అంటే, గ్రేటర్ దాన్ 1.7 ఉంది అని అంటే అయోనిక్ కాంపౌండ్ అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ లెస్ దాన్ 1.7 ఉందంటే వాట్ ఇస్ దిస్, కోవలెంట్ కాంపౌండ్ వస్తుంది. కోవలెంట్ కాంపౌండ్ ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ నెగటివిటీ వాల్యూ లెస్ దాన్ 1.7 ఉందంటే కోవలెంట్. ది ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ 0 ఉందంటే ఇట్ ఈస్ నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్. ఇది గుర్తుపెట్టుకోండి, నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్ అవుతుంది 0 అయితే ఎలక్ట్రోనెగటివిటీ. ఇది ఏంటనేది మళ్ళీ పీరియాడిక్ టేబుల్లో డిస్కస్ చేద్దాం. నౌ లాటిస్ ఎనర్జీ, హైడ్రేషన్ ఎనర్జీ. ఫస్ట్ లాటిస్ ఎనర్జీ. లాటిస్ ఎనర్జీ అంటే అయనిక్ కాంపౌండ్ అంటే ఏంటో తెలియాలి. అయనిక్ కాంపౌండ్ అంటే ఒక ఎలక్ట్రోనెగటివ్, ఐ మీన్ ఎలక్ట్రాన్
నేను తీసేసుకో అనే టైప్ ఆఫ్ ఎలిమెంట్‌ని ఎలక్ట్రాన్ నాకు కావాలి. హైయెస్ట్ ఎలక్ట్రో అఫినిటీ ఏంటది కావాలి అనేది క్లోరిన్. ఈ రెండిటి వల్ల బాండ్ ఫార్మ్ అయితే దాన్నే అయనిక్ కాంపౌండ్ అంటాం. ఒక ప్లస్, ఒక మైనస్‌తో కెమికల్ బాండ్ ఫార్మ్ అవుతే అయనిక్ కాంపౌండ్ అంటాం. బేసిక్ టెర్మినాలజీ చెప్తే NaCl అయిపోతుంది. ఇలాంటి వాటికి బాండింగ్‌లో హైయెస్ట్ వాట్ ఈస్ దిస్ ఎనర్జీతో ప్యాక్ అయితాయి. బాండ్ ఫార్మ్ అవుతాయి. దీన్ని బ్రేక్ చేయాలన్నా కూడా హైయెస్ట్ ఎనర్జీ కావాలి. రైట్. అదే ఎప్పుడైతే ఒక NaCl రివర్స్‌లో దాని అయాన్స్‌గా విడిపోవాలి అనంటే విడిపోతాయి. విడిపోయిన తర్వాత ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీనే లాటిస్ ఎనర్జీ అంటాం. ఒక అయనిక్ కాంపౌండ్ దాని అయాన్స్‌గా కాన్స్టిట్యూయెంట్ అయాన్స్‌గా విడిపోతే అప్పుడు ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. థాట్ ఈస్ వాట్ కాల్డ్ లాటిస్ ఎనర్జీ. అన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ formation of 1 mole of ionic compound from its constituent ions is called lattice energy. Na ప్లస్ Cl మైనస్‌గా విడిపోతే అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే లాటిస్ ఎనర్జీ. ఎంత రిలీజ్ అవుతుంది? ఎంత అయితే బాండ్ దాని మధ్యలో ఫార్మ్ అయినప్పుడు దాని మధ్యలో ఉంటుందో అంతే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. హైడ్రేషన్ ఎనర్జీ. ఒక కాంపౌండ్ నీళ్ళలోకి వేస్తే ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. దాన్నే హైడ్రేషన్ ఎనర్జీ అంటాం. ఇట్ ఈస్ సింపుల్. సరే నీళ్ళలోకేస్తే ఏది ఎనర్జీ ఎట్లా రిలీజ్ అవుతుంది సార్ అంటే సింపుల్. ఏరియల్ పౌడరో ఏదో ఒక కాంపౌండ్ తీసుకోండి. ఏరియల్ పౌడర్ సర్ఫ్ ఎక్సెలో ఏదో ఒకటి. చేతిలో కొద్దిగా పెట్టుకొని నీళ్ళలోకేయండి. మీకు కావాలంటే మంటలేస్తుంది. వేడైపోతుంది. ఎందుకు అనంటే బికాజ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ వెన్ దట్ మిక్సెస్ విత్ వాటర్. ఇది అంతెందుకు సున్నం. సున్నం చేత్తో నీటిలోకి వేయరు. చేత్తో పట్టుకొని నీటిలోకి. ఎందుకంటే మొత్తం చెయ్యే కాలిపోతుంది. ఎనర్జీ గెట్స్ రిలీజ్డ్ వెన్ దిస్ CaO ఈ కాల్షియం ఆక్సైడ్ అనేది నీళ్ళలో కలుస్తుంది కాబట్టి. కాల్షియం హైడ్రాక్సైడ్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అగైన్ దిస్ ఇస్ ఇట్. సింపుల్. ఒక కాంపౌండ్ వాటర్‌లో కలిస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఎనర్జీ వాటర్‌లో కలిపినప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి హైడ్రేషన్ ఎనర్జీ అంటాం. ఇంత గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది. వెన్ హైడ్రేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ లాటిస్ ఎనర్జీ. లాటిస్ ఎనర్జీ అంటే ఏంటి? అయానిక్ కాంపౌండ్ మధ్యలో ఉండే ఎనర్జీ. దానికంటే హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంది అనంటే ఒక కాంపౌండ్‌కి ఆ కాంపౌండ్ సాల్యుబుల్ ఇన్ వాటర్. అంతే కదా! ఇక్కడిది ఏది ఎక్కువ ఉంది? హైడ్రేషన్ ఎనర్జీ. అందుకే సాల్యుబుల్ ఇన్ వాటర్. అదే రివర్స్ వైస్ అవర్స్. లెస్ దాన్ లాటిస్ ఎనర్జీ ఉంది అనంటే ఇక్కడ దేనికి ఎక్కువ ఉంది? లాటిస్ ఎనర్జీ. అయానిక్ కాంపౌండ్‌లో ఉండే ఎనర్జీ ఎక్కువ ఉంది. అప్పుడు అది సాల్యుబుల్ అవుతుందా? కాదు. కాబట్టి దిస్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. వెన్ లాటిస్ ఎనర్జీ ఈస్ గ్రేటర్ దాన్ దట్. చూడండి ఇక్కడ. లాటిస్ ఎనర్జీ ఈస్ హైడ్రేషన్ ఎనర్జీ ఈస్ లెస్ దాన్ లాటిస్ ఎనర్జీ ఆర్ రివర్స్‌లో చెప్పా. ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. కరెక్టే కదా! రివర్స్‌లో అంటే లాటిస్ ఎనర్జీ హాస్ గ్రేటర్ దాన్ హైడ్రేషన్ ఎనర్జీ. ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఇట్ అండ్ దిస్ ఈజ్ ఆల్. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏదైతే వదిలేసామో అవి డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి ఇది చాలా క్రిస్ప్‌గానే నేను చెప్పేసాను. కొన్ని లేని టర్మ్స్‌లో చెప్పినా గూడా. బట్ యెస్, ఇంతే. జిస్ట్ అంతైతే ఇంతే. ఇంతకు మించిందైతే ఏం లేదు. దిస్ ఈజ్ ఇట్ అండ్ దిస్ ఈజ్ ఆల్. డూ కామెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్. బట్ యెస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అది కూడా పీరియాడిక్ టేబుల్ గురించి. దట్ విల్ బి వెరీ మచ్ ఎఫిషియంట్. థాంక్ యూ.